రీసెంట్ గానే విష్ణుప్రియ గురించి వైరల్ గా మారింది. సో మీరు చూసారా న్యూస్? న్యూస్ వీడియోలు చేస్తుంది ఆమె. ఆ సినిమాకి వెళ్తాం థియేటర్ కి, ఆ సినిమా ఎట్టనా సరే చూస్తాం, బయటకు వస్తాం, మన అభిప్రాయం మనం చెప్తాం. ఇది కూడా అంతే. ఆ వీడియోలు చూడు, వీడియో సంబంధించి మాట్లాడాలి. ఆమె గురించి మాట్లాడితే జైలు వేస్తారు అంతే. ఎత్తు నేను వీడియోల గురించి మాట్లాడా, వీడియోలు బాగున్నాయని చెప్పిన. ఆ వీడియోలు నేను కూడా చూసిన. రీల్స్ లో ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో రీల్స్ వస్తున్నాయి కదా, అయ్యి కాస్త కొద్దిగా వేసి చూపిస్తున్నామే. ఫుల్ గా అయితే ఇట్లా ఉంటదని కానీ ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకుంటావా, తీసుకునేది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నేను చెప్పేది అలా ఒకటే, సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా ఇంకేదైనా డబ్బు పెట్టి చూసేటివన్నీ వాళ్ళ ఇష్టం వాళ్ళది. నువ్వు చూస్తే చూడొచ్చు లేదా మానేచ్చు, మన ఇష్టం. నువ్వు అది మానేసి నువ్వు అది చూడకు. ఇంకా పని పాట లేకుండా నాలాగా ఉంటే ఇంక అంతే కదా, ఎవరో నడుతుంటాం మనం. నేను కూడా అంతే, నేను కూడా వాళ్ళలో ఒకనే. నేను కూడా బేవర్స్ గాడిని. అవును, ఇంకంతే కదా, ఆమె చెప్పిందల్లా అంతే నిజమే. ఆమె గురించి వద్దులే, ఇంకా ఇంకేమన్నా. నాకు భయం భయ విష్ణుప్రియ అంటే, నాకు భయం నాకు భయం. ఏం మాట్లాడిన పేరు పేదవాళ్ళని కేసులు పెట్టేస్తారు, జైలు వేస్తారు. ఓరు నాన్న గాబరం చేస్తాడు. నేనే కాదు, నేను అందరూ చెప్తున్నా. నాలాగా పరిస్థితి బాలేనుడు ఎవడైనా పాపం ఒంటరి ఉండేవాడు, ఆస్తులు లేకుండా ఉండేవాడు అని చెప్పి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి. వాళ్ళు కేసులు పెడతారు, లోపలేస్తారు. మళ్ళీ ఎందుకు? అదే నేను చెప్పేది, అదే తెలియకుండా మాట్లాడిన అప్పట్లో కేసులు అయినాయి కదా. నాలంటోడు చెప్పేదే, కాస్త పరిస్థితి బాగుండి ఇల్లు వాకులు ఉండి ఇక్కడ చుట్టుపక్కల బిల్డింగ్లు భూములు ఉన్నాడు మాడుకోవచ్చు. వాడికేం కాదు. నాలాగా ఎక్కడి నుంచో ఏడకొచ్చి ఆస్తులు లేకుండా డబ్బులు లేకుండా ఎవడు తెలియకుండా నువ్వు ఏదంటే మాడితే ఎతపై జైలు వేయడం, మళ్ళీ అంటోళ్ళని ఏదైనా చేయడం ఏదైనా అవుతాయి. కాబట్టి కొద్ది రోజులు ఆగండి. నాలాగా ఉంటే బాగా డబ్బు సంపాదించు, తర్వాత ఏమైనా చెల్లద్ది. నువ్వు ఇప్పుడు కానీ చేసేవంటే అది ఎతపై జైలు వేస్తే ఎవరు దిక్కు చెప్పండి. ఎవరు రారు ఇక్కడ వాళ్ళు, అందరూ ఎవరు రారు. ఎందుకంటే వాళ్ళకే దిక్కు, వాళ్ళ అమ్మాయి డబ్బులు ఇస్తే వాళ్ళు ఉన్నారు. ఎవడైనా కష్టపడి సంపాదించా. నాకు భయం కదా, ఇంకా భయంతోనే మాడుతున్నది. బిగ్ బాస్